హాయ్ ఫ్రెండ్స్. అక్బర్ ఏం చేశాడు ఇప్పుడు? చూద్దాం. 19 ఏళ్ల అక్బర్ టీవీగా కూర్చున్నాడు. అతడి పక్కనే నిలబడ్డాడు ఆదం ఖాన్, అతడి పరివారం. అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంది. అక్బర్ లేచి నిలబడి తొలిసారి గొంతు విప్పాడు. అంతా సావధానంగా వినండి. ఆదం ఖాన్ వెనుక ఢిల్లీ నుంచి బయలుదేరిన సైనికులారా, మీరు యుద్ధానికి వచ్చి ఈ రాజ్యాన్ని సునాయాసంగా గెలుచుకున్నారు. ఆ తర్వాత మీకు తాత్కాలికంగా నాయకత్వం వహించే ఆదం ఖాన్ చెప్పిన నీచకృత్యాలకు పాల్పడి నగరాన్ని బీభత్సం చేశారు. ఎందుకు హిందువులను పనిగట్టుకుని ఊచకోత కోశారు? పాపం తలుపులు బిడాయించుకుని వారు ఎన్నాళ్ళు తిండి తిప్పలు లేకుండా ఉంటారు చెప్పండి. అక్బర్ తొలి పలుకులు సైనికులు బిక్కమొగాలు వేశారు. మీలో ఎంతమందిలా రాక్షసంగా ప్రవర్తించారు? వాళ్ళంతా ఆ వైపుకు వచ్చి నిలబడండి గర్జించాడు. బిలబిలమని ఒకవైపుకు సైనికులు పరుగులు తీసి నిలబడ్డారు. అంతా కలిసి 500-600 మంది వరకు మాత్రమే ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే ఆ మందలో కలవండి. రేపు నిజ నిర్ధారణ చేశాక తీవ్ర శిక్షలకు గురి కావాల్సి వస్తుంది. మరోసారి హెచ్చరించాడు. ఇంకా తప్పదని మరికొంతమంది వెళ్ళి చేరారు. ఆదం ఖాన్, నీవు చేసిన తప్పుల్ని ఒప్పులుగా నీకు నీవే అనుకొని నాకు చెప్పావు. నీవు ఈ రాజ్యం జయించాక ఇక్కడ నీవు చేయాల్సింది ఢిల్లీ ఆదేశాల మేరకే కదా. అలా కాకుండా చాలా ఘోర నిర్ణయాలు నీకు నీవే తీసుకున్నావు. ఇక్కడి రాజబహదూర్ లలిత కళలను పోషించేవాడు. అవి మనకు గిట్టనివి కావే. ఆ కళాకారులను కారాగారంలో ఎందుకు పెట్టావు? బహద్దూర్ ఉంపుడు గత్తెను రాచి రంపాన పెట్టి చివరకు ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించావు. ఆమె అందం ఆమెకు శత్రువైంది. ఇక్కడ హిందువులను తల్లి ఎదుటే పిల్లలపై అత్యాచారాలు చేయించావు. నీవు మానవ ముసుగులో తిరుగాడే మృగానివి కనుక నీవు దండనార్హుడవే. ఇతన్ని బంధించి ఆ నేలపై కూర్చుండబెట్టండి అని ఆదేశించాడు అక్బర్. ఒక్కసారిగా నగర పౌరుల్లో ఉద్వేగం మొదలైంది. అక్బర్ పాదుషా వారికి జై అని నినాదించారు. క్షణాల్లో ఆదం ఖాన్ని బంధించి నేల మీదకు విసురుగా తోసి కూర్చోబెట్టారు సేనానులు. అతడు మండిపాటుతో చూస్తూ, అక్బర్ భయ్యా, నీకేమైనా పిచ్చా? నాపై ఇంత క్రూరంగా ప్రవర్తిస్తావా? నా ప్రాణాలను ఒడ్డి ఈ మాళవాణ్ణి నీకు కట్టబెడితే నాకు ఇచ్చే బహుమానం ఇదా? నీవు నా తల్లికి, అదే నీ పెంపుడు తల్లికి ఏం చెప్తావు? నిన్ను పెంచి పోషించినందుకు ఆమెకు కడుపు కోత కోసావే, నీవు మాతృద్రోహివి అన్నాడు కోపంగా. ఇక్కడ బంధుత్వాలు 100 ప్రాణాలకు హాని కలిగించాయి. నేను వరుసకు సోదరుడునని కదా నీ ఇష్టం వచ్చినట్టు పైశాచికంగా 1000 మందిని ఊచకోత కోయించావు. నీలో కనీసం చేసిన తప్పిదానికి పశ్చాత్తాపం లేదు. నీ వంటి వాడికి జీవించే హక్కు లేదు. ఇతన్ని ఆ కోట బురుజు మీద నుంచి కిందికి నెట్టేయండి. ఎదుటివాడి చావులో ఆనందం వెతుక్కునే నీకు ఆ చావులో నరకం ఒక్కింత తెలియాలి. తక్షణం శిక్ష అమలు చేయాలని ఆదేశించాడు. అక్కడ భయంకరమైన వాతావరణం నెలకొంది. ఆదం ఖాన్ని పెడరెక్కలు విరిచి తీసుకుపోయి కోట బురుజుపై నుంచి కిందకు విసురుగా తోశారు ఢిల్లీ సైనికులు. అతడి చివరి కేక విని నగర పౌరులు ఆనందంలో తేలియాడారు. ఆ వెంటనే బహిరంగంగా హిందువులకు అక్బర్ క్షమాపణలు చెప్పుకున్నాడు. చెరసాలలోని కళాకారులను బంధవిముక్తులను చేసి వారికి వెలలేని ఆభరణాలను కానుకలను ఇచ్చాడు. ఆత్మహత్య చేసుకున్న రూపవతిని రాజలాంఛనాలతో అంత్యక్రియలు చేయించాడు. అక్కడ నమ్మకమైన వారిని నియమించి వెనుదిరిగాడు. బీర్బలు, ఎందుకు నిన్నటి నుంచి నీవు ముసురు పట్టినట్టున్నావు? ఏమైంది? ఆదం ఖాన్ చేసిన నిర్వాకాన్ని నేను భరించలేకపోయాను. అందుకే వాడిని కడతేర్చాను. వాడు మానవ మృగంలా కనిపించాడు. నా తీర్పు నీకు నచ్చలేదా? నేను తొందరపడ్డానా అని అడిగాడు అక్బర్. పులి కడుపులో పులి పుడుతుందని పలువురు అంటే ఏమో అనుకున్నాను. ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. మీ తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అందుకే ముసిరి పట్టినట్టయ్యాను. ఇంతటి యోధుని వద్ద నాకు కొలువు దక్కినందుకు నా బాధ్యతలు మరింత పెరిగాయని మన్ను తిన్న పాములా ఉన్నాను చెప్పాడు బీర్బల్. ఆ మాటలకు అక్బర్ పక్కపక్కమని నవ్వాడు. ఢిల్లీకి తిరిగి వచ్చాక మహమ్మాత వచ్చి, బేటా, ఆదం ఖాన్కి నాకేదైనా వర్తమానం పంపాడా? మన సైనికులను యుద్ధ ఖైదీలను తీసుకువస్తున్నారు. అక్కడ ఏం జరిగింది? నా పుత్రుడు క్షేమంగా ఉన్నాడు కదా అని ప్రశ్నలు కురిపించింది. అక్బర్ బదులీయకుండా, క్షమించు మాత, నేను నీ వాసించినట్లు కన్ను కన్నుగా పన్నుకు పన్నుగా వ్యవహరించాను చెప్పి ఆమె వద్ద నుంచి నిష్క్రమించాడు. నాయనా బీర్బల్, నీవైనా చెప్పవా? అక్కడ ఏమైంది? నాకెందుకో భయంగా ఉంది. నా కొడుకు క్షేమంగా ఉన్నాడో? ఏదో కీడు శంకిస్తుంది నా మనస్సు. శత్రువులను జయించిన నా కొడుకు గాయాలతో ఏమైనా అయిపోయాడా? అక్బర్ మాటలు అదోలా ఉన్నాయి. అందుకే గాబరా పడుతున్నాను. నేను భరించలేకున్నాను కనుక ఏదీ దాచకుండా చెప్పు. ఒక విధంగా చేతులు పట్టుకొని ప్రాధేయపడింది మాత, మీ ఆదం ఖాన్ పాదుషాకు తెలియకుండా అక్కడ ఎన్నో ఘోరాలు చేసినందున అక్కడ కొన్ని వేల మంది అమాయకులు ఊచకోతకు గురి అయ్యారు. చక్రవర్తి సమక్షంలో కోట బురుజుపై నుంచి చంపేశారు. అక్కడ బాధిత కుటుంబాల వారు ఆదం ఖాన్ మరణించాడు. ఆ మాట విన్నంతనే కుప్పగూలింది మహం.
ఆ తరువాత ఆమె కొడుకు ఎలా చనిపోయింది తెలుసుకోలేదు. మంచం పట్టిపోయి 1 రోజుల్లో మరణించింది. మరో పెంపుడు తల్లి భర్తను పాదుషా మంత్రి పదవి నుంచి బహిష్కరించడం వలన ఆ దంపతులు విచారగ్రస్తులై రాణివాసంకే పరిమితం అయ్యారు. ఇక్కడితో అక్బర్ పెంపుడు తల్లుల హవాకు తెర దిగిపోయింది. ఇలాంటి శుభఘడియల కోసం అనుక్షణం ఎదురు చూసిన అక్బర్ సర్వస్వతంత్రుడయ్యాడు. అక్బర్ పాలనలో ఎదురు లేకుండా పోయింది. అంతకు ముందు ముస్లిం చక్రవర్తి అయిన పేర్షా పాలననే అనుకరించాడు. ఒకరోజు అక్బర్ పాదుషా కొలువు తీరి ఉన్నాడు. ఆ రోజు ప్రజల నుంచి ఒక్క ఫిర్యాదు లేనందున ఈరోజు చాలా బాగుంది, నేరాలు తగ్గుముఖం పట్టినట్లున్నాయి కదూ అని అక్బరు తన పక్కనే కూర్చున్న న్యాయ నిపుణులతో అన్నాడు. ఇక దర్బారు చాలించే సమయంలో 2 ఫిర్యాదీలు రానే వచ్చారు. వారితో మరికొంతమంది కూడా ఉన్నారు. వారిని చూడగానే బీర్బల్ నవ్వాడు. పాదుషా వారి నమ్మకం వమ్ము చేసి వచ్చారు. వీళ్ళని చూస్తే పీకల్లోతు సమస్య తెచ్చిపెట్టినట్లున్నారే బీర్బల్ అనేసి వారి వైపు చూశాడు. ఆ వచ్చిన వారు పాదుషా వారికి నమస్కరించారు. అయ్యా మాది పఠాన్ గ్రామం. మాకు వేసవిలో నీళ్లు లేనందున ఒక బావి అవసరం ఏర్పడింది. అందుకు కొత్వాల్ వారిని అడిగితే ఆయన ఇక్కడ తమ కొలువులో ఉన్న అధికారుల ద్వారా బావి తవ్వించేందుకు అవసరమైన పరికరాలు, ధనం ఇప్పించారు. బావి తవ్వేందుకు నేను సిద్ధమయ్యాను. అందుకే మా గ్రామ ప్రజలు అంగీకరించారు. నేను తవ్వుతుండగా ఒక దెయ్యం అందులోంచి వచ్చింది. రోజు అది గ్రామంలో అందరినీ పట్టి పీడిస్తుంది. నేను తవ్వినందున ఆ దెయ్యం వచ్చింది. అందుకు నేను బాధ్యత వహించాల్సిందేనని రచ్చబండ వద్ద తీర్మానం చేశారు. నా ఆస్తులు జప్తు చేస్తామంటున్నారు. ఇదేం అన్యాయం? నూతులు తవ్వే వృత్తిలో బతుకుతున్నాను. నేను తవ్వితే నొయ్యి కాదు దెయ్యం వస్తుందని ఆ చుట్టుపక్కల గ్రామాల వారికి తెలిసి ఎవరూ నన్ను పిలవడం లేదు. మరోవైపు నన్ను నిరుపేదను చేసి తరిమేయడానికి సిద్ధపడుతున్నారని చెప్పి లబోదిపోమని ఏడ్చాడు. అతడి మాటలకు ఒక్కసారి కొలువులో ఉన్న వారంతా గొల్లుమని నవ్వారు. అక్బర్ సభనుద్దేశించి ఎందుకు నవ్వుతున్నారు? ఇందులో అంత నవ్వాల్సింది ఏముందని అడిగాడు. ప్రభు, నుయ్యి తవ్వితే నిజంగా దెయ్యం వస్తుందా? అసలు దెయ్యం ఉందా? అందుకే నవ్వాం ఒకడు నిర్భయంగా చెప్పాడు. దెయ్యం ఉందా లేదా ముందు తేలితే ఈ తగవు తీర్చవచ్చు. సరే గ్రామం పెద్ద, నీవు చెప్పు, దెయ్యం నూతిలోంచి వచ్చినట్లు నీవు చూసావా? ఇంకెవరైనా చూశారా అని అక్బర్ అడిగాడు. చూద్దాం ఏం చెప్తారో.